హై గైస్ అందరికి ఈ రోజు నేను చేయబోతున్నామంటే మన ఫ్రీ ఫైర్ లో ఎటు చూసినా సరే హ్యాకర్స్ ప్యానల్ ప్లేయర్స్ ఆఖరికి మనం సిఎస్ ర్యాంక్ ఆడుతున్నా కూడా హ్యాకర్సే వస్తున్నారు. ఇంత క్లియర్ గా ప్యానల్ యూజ్ చేస్తున్నా మన ఫ్రీ ఫైర్ వాడే వీళ్ళని ఎందుకు బ్యాన్ చేయట్లేదు? అసలు ఈ హ్యాకర్స్ వాడేది ఫ్రీ ప్యానలా పెయిడ్ ప్యానలా? వీళ్ళకి ఎన్ని రిపోర్ట్స్ పడ్డ ఐడీస్ కూడా బ్యాన్ అవ్వవా? ఇది తెలుసుకోవడం కోసం నేను ఒక 24 hours నేనే ఒక ఫ్రీ ప్యానల్ అలాగే ఒక పెయిడ్ ప్యానల్ కూడా యూజ్ చేయబోతున్నాను. అది కూడా నా ఓన్ ఆండ్రాయిడ్ మొబైల్ లో. అలాగే ఈ వీడియో ఎండ్ అయిపోయినప్పుడు మీకే అర్థమైపోతుంది ఫ్రీగా ప్యానల్స్ ఇవ్వడం వల్ల వాడికి యూజ్ ఏంటో, పెయిడ్ పెట్టి ప్యానల్స్ కొనడం వల్ల మీకు లాస్ ఏంటో. ఓకే, ఫస్ట్ నేను ఫ్రీ హ్యాక్స్ యూజ్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే ఫ్రీగా యూట్యూబ్ లో దొరికేస్తాయి లేదా క్రోమ్ లో అయినా దొరికేస్తాయి కదా అని చెప్పి నేను వెతకడం కూడా స్టార్ట్ చేసేసా. ఎంతో కష్టపడిగా నాకు ఒక ఫ్రీ ఫైర్ ఏపీకే అయితే దొరికింది. ఇంకా నేను దీన్ని డౌన్లోడ్ కూడా చేశాను. ఇంకా ఈ యాప్ సైజ్ వచ్చేటప్పటికి 531 MB ఉంది. ఇంకా సరే అని చెప్పి వెయిట్ చేసి మొత్తానికి యాప్ కూడా డౌన్లోడ్ అయిపోయింది. ఇంక ఇది ఎలా వర్క్ అయిద్దో ఏంటో చూద్దాం అని చెప్పి యాప్ కూడా ఇన్స్టాల్ చేసి ఓపెన్ కూడా చేశాను. ఇంకా ఐడి కూడా క్రియేట్ చేసేసా ఫ్రీ ప్యానల్ అని చెప్పి. ఇంకా ఇది ఎలా వర్క్ అయిద్దా అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్ తో ఓపెన్ చేస్తున్నా గేమ్ అనేది. ఇంక ఇప్పుడు నేను ఫ్లైట్ లోంచి కూడా దిగేసాను, కానీ నాకు ఎటువంటి టూల్స్ కూడా కనిపించట్లేదు. ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటో కూడా అర్థం కావట్లా. కానీ చూద్దాం, దిగ్గానే ఆటో ఏమేమన్నా అయిద్దా లేదంటే అలా యూజ్ అయిద్దో చూద్దాం. అవును, చెప్పడమే మర్చిపోయాను. ఈ వీడియోని ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో అందరూ కూడా లైక్ చేయండి. అండ్ కంటెంట్ చూస్తున్నారు కదా నా ఛానల్లో ఇంకా చాలా కంటెంట్స్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. మీకు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇదిగోండి నా ముందు ఒక ఎనిమి వెళ్తుంది. దీన్ని నేను ఇప్పుడు కొడితే హెడ్ పడిద్దా? అరే బాడీలో తగులుతుంది. ఇందులో ఇంకా హ్యాక్ ఏముంది? ఇంకా ఇది చూసాక ఇది వర్క్ అవ్వట్లేదు, ఇంకా వేరే యాప్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి మళ్ళీ క్రోమ్ లోకి వచ్చి ట్రై చేస్తున్నా. కానీ నాకు ఒక్క యాప్ కూడా దొరకలేదు. ఇదివరకు ఎలా అయితే ఫ్రీగా దొరికేసావా ఇప్పుడైతే దొరకట్లేదు. ఇంకా టెలిగ్రామ్ లో కూడా ట్రై చేశాను, అందులో యాడ్స్ తప్ప మనకు కావాల్సిన యాపే దొరకట్లేదు. ఇంకా ఫ్రీగా ఎలా యూజ్ చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసాం కదా, అందులో ఉన్న హ్యాకర్ కి మెసేజ్ చేశా. కానీ బ్రో అయితే ఆండ్రాయిడ్ కి అయితే కష్టం బ్రో, రూట్ అయి ఉండాలి మొబైల్ అంటున్నాడు, లేదా పీసీకి అయినా ఉంది కానీ ఆండ్రాయిడ్ కి అయితే కష్టం అని చెప్పేస్తున్నాడు. ఇంకా నేను ఈ కంటెంట్ కోసం మొబైలే రూట్ చేయించాలంటే ఇది నాకే రిస్క్ అని చెప్పి ఇంకా వేరే వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యాను. రూట్ చేయకపోతే ప్యాన్ పనిచేయదు బ్రో. రూట్ అంటే అది సెక్యూరిటీని లేకుండా డైరెక్ట్ ఇంజెక్ట్ అవడానికి అంత ప్రాసెస్ ఉంది. మొబైల్ ఇప్పుడు రూట్ చేస్తే మళ్ళీ వీడియో అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేవచ్చా బ్రో? అది అలా అవ్వదు బ్రో. రూట్ అంటే మొత్తం కెర్నల్ వర్షన్ వాయిస్ మార్చడం చాలా పెద్ద తలకోట్లనే ఉంటాయి. ఇది ఉన్న తర్వాత ఇంకా నాకు వీడియో ఎందుకులే ఆపేద్దామా అన్నట్టు అనిపించింది. ఇంకా వేరే ఎవరైనా ట్రై చేద్దామంటే నా కాంటాక్ట్స్ లో ఇంకా ఎవ్వరు కూడా లేరు. ఇంకా నాకంటూ ఉన్నది మన సబ్స్క్రైబర్సే కదా. ఇంక సరే మిమ్మల్ని ట్రై చేద్దాం అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ అప్లోడ్ చేశా. నేను ఇలా ఒక కంటెంట్ చేస్తున్నాను, దీని మీద మీకు ఎవరికైనా నాలెడ్జ్ ఉందా అంటే కనుక నాకు మెసేజ్ చేయండి, కంటెంట్ కి హెల్ప్ అయ్యిద్ది అని చెప్పి ఒక స్టోరీ అప్లోడ్ చేశా. ఇది అప్లోడ్ చేశాక నాకు చాలా రిప్లైస్ వచ్చాయి. అండ్ ఇందులోంచి ఒక బ్రో అయితే నాకు ఫ్రీ హ్యాక్ ఇస్తా అని చెప్పాడు. అండ్ ప్రూఫ్ ఏమన్నా ఉందా అని చెప్పి అడిగితే అతను వీడియో కూడా షేర్ చేశాడు. ఇందులో చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా వాళ్ళ లొకేషన్ అనేది కనబడిపోతుంది, కానీ ఇంకా వేరే అంటూ ఏమి పని చేయవు బ్రో అని చెప్పాడు. సరే ఫ్రీగా వస్తుంది కదా ఎందుకు కాదంటాం అని చెప్పి ఈ బ్రోని డిస్కౌంట్ కి పిలిచి మొత్తం సెటప్ అంతా కూడా చేయించేశాను. అలాగే ఒక కొత్త అకౌంట్ కూడా క్రియేట్ చేసేసా ఫ్రీ ప్యానల్ అనే నేమ్తో. ఇంక ఇది నిజంగానే వర్క్ అవుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం ఫస్ట్ నేను వచ్చేటప్పటికి క్లాస్ కూడా స్టార్ట్ చేశా. ఇంకా మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఏ విధంగా వర్క్ అయిద్దో ముందైతే చెక్ చేద్దాం. అరే బ్రో ఇదైతే నిజంగానే వర్క్ అవుతుంది. అక్కడ చూడండి గ్రీన్ కలర్ లో వాళ్ళ పొజిషన్స్ అన్ని కూడా కనబడుతున్నాయి. వీళ్ళందరూ తిన్నగానే వస్తున్నారు కాబట్టి ఇంకా కొట్టేద్దాం. ఇది వచ్చేటప్పటికి ఓన్లీ లొకేషన్ మాత్రమే కనిపించింది, హెడ్ షాట్స్ గానీ ఏమీ పడవు, అన్ని మనం సొంతంగానే ఆడుకోవాలి. బ్రో ఈ క్లాష్ కూడా ఇలా ఆడుతూ ఉంటే ఇక్కడ బాట్ ప్లేయర్స్ కదా వచ్చేది, వీళ్ళు మనకి రిపోర్ట్సే కొట్టరు. అలాంటప్పుడు మన ఐడి ఎందుకు బ్యాన్ అయింది? అందుకే ఈ మ్యాచ్ నేను ఫాస్ట్ గా క్లియర్ చేసేసా. ఇప్పుడు ఇది డే టైమ్ లో ఉందా, నేను ర్యాంక్ మోడ్ అన్లాక్ చేద్దాం అంటే 8 levels కంప్లీట్ చేయాలంటుంది. కాబట్టి ఒక క్లాసిక్ మోడ్ స్టార్ట్ చేసా. ఇందులో చూడండి నా లెఫ్ట్ సైడ్ ఒక ఎనిమి ఉందా, ఎనిమి నాకు గ్రీన్ కలర్ లో ఎందుకు కనిపించట్లా, మామూలుగానే కనబడుతుంది. అది నా మూల ఎవడో వస్తున్నాడా, వాడు మళ్ళీ నాకు గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాడు. ఇది ఫ్రీగా వచ్చింది కదా అందుకే అలా అలా వర్క్ అవుతున్నట్టుంది. ఇంకా సరే కదా అని చెప్పి ఈ మ్యాచ్ కూడా నేను లాస్ట్ వరకు వెయిట్ చేశాను. ఎందుకంటే మనం లాస్ట్ వరకు బతుకుంటేనే కదా ఎక్కువ EXP వచ్చింది. EXP ఎక్కువ వస్తేనే మన లెవెల్ కూడా ఫాస్ట్ గా ఇంక్రీజ్ అయింది. ఇంకా
చూస్తుండగానే మన ఫస్ట్ మ్యాచ్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఈ మ్యాచ్ తో మనం లెవెల్ 3 కి కూడా రీచ్ అయిపోయాం. ఇంకా దీని తర్వాత నేను చాలా మ్యాచెస్ ఆడాను. ఇంకా అలా ఆడుతూ ఉండగా మన లెవెల్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇంక్రీజ్ అవడం స్టార్ట్ అయింది. మీరు చూడటానికి ఇది చాలా తక్కువ సేపు అనుకోవచ్చు, కానీ నేను ఆడుతుండగానే నైట్ కూడా అయిపోయింది. అలాగే ఈ లాస్ట్ మ్యాచ్ తో నేను 8th లెవెల్ కూడా రీచ్ అయిపోయాను. ఇప్పుడు వరకు మనం గ్రీన్ కలర్ లో కనిపిస్తున్న హ్యాక్ మాత్రమే యూజ్ చేసాం కదా. మన సబ్స్క్రైబర్స్ నుంచి ఒక బ్రో మళ్ళీ ఒక ఫ్రీ ప్యానల్ ఒకటి ఇచ్చాడు. ఇది ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ అయితే నేను ట్రైనింగ్ గ్రౌండ్ లోకి వచ్చేసాను అండ్ కావాల్సిన కొన్ని గన్స్ కూడా తీసేసుకున్నా. అలాగే ఇప్పుడు గ్రౌండ్ లోకి కూడా వెళ్ళిపోదాం, ఎలా వర్క్ అయిద్దో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ గ్రౌండ్ లోకి కూడా వచ్చేసాను కదా. ఇక్కడ నాకు చూస్తుంటే మొత్తం కూడా యథావిధిగా మామూలుగా ఉన్నట్టే ఉంది, కొత్తగా ఏం కనిపించట్లా. మొత్తం మామూలుగానే ఉంది కదా. ఏంట్రా ఇది, ఏదో తాడొచ్చింది నెత్తి మీద ఆడికి, నాకు కనిపించట్లేదు కదా తాడు. అరే ఇన్ని తాడులు వచ్చినాయండి బ్రో, వాళ్ళ లొకేషన్స్ ఇవన్నీ. వామ్మో ఊరు నాయను, ఏంటి తాళ్ళు తాళ్ళు తాళ్ళు. డ్యామేజ్ మాత్రం మామూలుగానే పడుతుంది చూడండి. నేను డ్రాగ్ కూడా చేయట్లా, ఉత్తిగా నొక్కి పెడుతున్నా, అదంతా కూడా బాడీకి అతుకుతుంది. కానీ దీని వల్ల మనకి తాళ్ళు వస్తున్నాయి, తాళ్ళు తాళ్ళు. ఇంకా అంతకు మించి మనకి కనిపించిందంటూ ఏం లేదు. ఇదిగోండి చూడండి, డ్యామేజ్ అంతా కూడా మామూలుగానే పడుతుంది. ఇలా తాళ్ళు కనిపించడం వల్ల మనకి ఎక్కువ రిపోర్ట్స్ వస్తాయంటే రావు. అందువల్ల మనకి ఈ ఫ్రీ దాంట్లో ఐడి బ్యాన్ అయ్యే ఛాన్స్ కూడా తక్కువ ఉన్నట్టుంది. ఎందుకంటే అబ్నార్మల్ గా మనం కొడితేనే కదా మనకి ఎవరైనా రిపోర్ట్స్ కొట్టేది. కానీ ఫ్రీ ఫైర్ వాడికి అర్థమైంది, వీడు థర్డ్ పార్టీ ఫైల్స్ చేసి ఆడుతున్నాడు కాబట్టి ఈ ఐడి అలానే బ్యాన్ చేసేవాళ్ళని వాడికి అర్థమైంది. మరి చూద్దాం లాస్ట్ కి వీడు చేస్తాడో చేయడో బ్యాన్ అనేది. ఇప్పుడు వరకు మనం ఫ్రీ ప్యానల్ తో ఆడాం కదా, మనకి ఎటువంటి రిపోర్ట్స్ కూడా నాకు పడ్డట్టు అనిపించలేదు. కానీ తెలిస్తే ఫ్రీ ఫైర్ వాడికి మాత్రమే డిటెక్ట్ అవ్వాలి నేను థర్డ్ పార్టీ ఫైల్స్ యూజ్ చేశా అని చెప్పి. కానీ ఇప్పుడైతే ఇంకొక సబ్స్క్రైబర్ పెయిడ్ ప్యానల్ అయితే ఇచ్చాడు నాకు. అండ్ దీని సెటప్ అంతా కూడా ఒక డిఫరెంట్ లెవెల్లో చేశాడు. అలాగే ఈ ప్యానల్ వచ్చేటప్పటికి నేను నా 6 years old బాట్ అకౌంట్ లో యూజ్ చేస్తున్నా. నేను ఆండ్రాయిడ్ మొబైల్ లోనే ఉన్నా, కానీ నా కాళ్ళ దగ్గర చూడండి పీసీ ఎమ్యులేటర్ కూడా వచ్చింది. కానీ ఇందులో నా లెవెల్ వచ్చేటప్పటికి 3 మాత్రమే ఈ అకౌంట్ లో, కాబట్టి BRM స్టార్ట్ అవ్వవు. కాబట్టి మనం ఇందాక 8 లెవెల్స్ కంప్లీట్ చేసిన అకౌంట్ లోనే వచ్చేసా. ముందు ట్రైనింగ్ గ్రౌండ్ లోకి వెళ్దాం, ఇది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. అసలు వర్క్ అయిద్దా అవదా, అయితే ఎలా వర్క్ అయిద్దో కూడా చూద్దాం. ఇది ఆటో ఏం అయిపోతుంది బ్రో, జస్ట్ ఫైర్ కొడితే చాలు అదే హెడ్ కి వెళ్ళిపోతుంది. ఈ పక్కన వచ్చేటప్పటికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఒకవేళ డౌట్ రాకుండా ఆడాలంటే అవి ఆఫ్ చేసేస్తారేమో. ఇక్కడ నేను స్నైపర్ తో ఆడితే మాత్రం బాడీ తగులుతుంది, అదే ఒకవేళ SMG పట్టుకుంటే ఓన్లీ హెడ్ వెళ్తుంది. చూడండి ఎయిమ్ కూడా ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది, ఎనిమి అక్కడ ఉంటే అక్కడికి. ఎలానో ఈ ట్రైనింగ్ గ్రౌండ్ లో రియల్ ప్లేయర్స్ వస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న అందరినీ కూడా ఫాస్ట్ గా కిల్ చేద్దాం. అప్పుడు మనకి ఎక్కువ రిపోర్ట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి బ్రో అలా పడిపోతున్నాయి, స్నైపర్ తో పడలా. ఏంటది ఓ బ్రో అతి భయంకరంగా ఆడుతున్నా. ఇప్పుడు కూడా రిపోర్ట్స్ కొడితే ఫ్రీ ఫైర్ వాడికి ఇంత ప్రూఫ్ కనబడుతుంది కదా నేను ఇంతలాగా ఓపెన్ గా వాడుతున్నానని చెప్పి. ఇప్పుడు కూడా బ్యాన్ చేయకపోతే ఇంకేం చెప్తాం ఫ్రీ ఫైర్ వాడికి. చూడండి ఎంత దారుణంగా యూజ్ చేస్తున్నాను. ఇదివరకు ఫ్రీ ఫైర్ లో కనుక ఇలా ఎవరైనా కొట్టారనుకోండి డైరెక్ట్ గా అప్పటికప్పుడు గేమ్ లోంచి బ్యాన్ చేస్తే తెలుసా వాడిని. సో ఇప్పుడు చూడండి ఎంతలాగా ఏం చేస్తున్నా సరే నన్ను ఏం చేయట్లా, మరి దారుణంగా పడుతుంది. వీటికి రీజన్ ఏంటో కూడా మీకే అర్థమవుతుంది ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు. బ్యాన్ అయిపోతుంది ఇప్పుడు. ఇంకా దీని తర్వాత ఒక క్లాష్ స్క్వాడ్ ర్యాంక్ స్టార్ట్ చేస్తున్నా, ఎందుకంటే నా దగ్గర ఎమ్యులేటర్ బ్యాచ్ కూడా ఉంది. వచ్చే ఆపోనెంట్స్ కూడా PC ప్లేయర్స్ మాత్రమే వస్తారు. కాబట్టి చూద్దాం ఈ మ్యాచ్ ఎలా జరిగిద్దో. ప్రస్తుతానికి అయితే ఇంకా నా ఐడి బ్యాన్ అవ్వలేదు, ఇందాక ట్రైనింగ్ గ్రౌండ్ లో అంతా హడావిడి చేసా. చూద్దాం ఈ CS ఆడే లోపైనా ఏమైనా అయిద్దేమో. ఇక్కడ చూడండి ఎనిమి వచ్చినప్పుడు లెఫ్ట్ లో వచ్చాడా, నేనేం ఫైర్ కొట్టట్లా, అదే ఫైర్ అయిపోతుంది, అదే ఎయిమ్ కూడా అయిపోతుంది. ఇక్కడ కూడా చూడండి మిడిల్ లో ఎనిమి ఉన్నాడా, ఎయిమ్ అదే అయిపోయింది, ఫైర్ నాకంటే ముందు అదే ఫైర్ ఇచ్చేసుకుంటుంది. ఇంక ఇక్కడ ఉన్నాడు కూడా నేను ఫైర్ కొట్టలేదు బ్రో, అదే ఫైర్ అయిపోయింది. ఇప్పుడు వరకు చూసారు కదా, ఇది జస్ట్ స్టార్టింగ్ బిగినింగ్ మాత్రమే. ఈ రౌండ్ నుంచి చూడండి అసలు ఏం జరిగిద్దో. परेशान हो गई मैं फ्रिज को बार बार क्लीन करके। ये देखिए कितना भी मैं वीकली क्लीन कर लूँ तब भी इसकी स्लैब का ये हाल हो जाता है। और मुझे फ्लिपकार्ट पे एक बहुत ही अमेजिंग प्रोडक्ट मिला, अप टू 70% डिस्काउंट पे फ्रिज मैट मंगाई है मैंने। सेट ऑफ 4 में फ्रिज मैट मिली है। फटाफट से फ्रिज को मैं एम्प्टी कर लेती हूँ, उसके बाद मैंने చూడండి అసలు ఏం జరిగిద్దో. ఇక్కడ చూడండి ఆపోజిట్ టీమ్ లో కూడా ఒక హ్యాకర్ వచ్చాడు. అండ్ ఆపోనెంట్స్ కూడా చూడండి వాళ్ళు రీసెంట్ గా గ్రాండ్ మాస్టర్ కూడా రీచ్ అయిన ప్లేయర్స్ వాళ్ళ టీమ్ లో హ్యాకర్ ని పెట్టుకుని ఆడుతున్నారు. నాకు తెలిసి వీళ్ళు రీజనల్ ప్లేయర్స్ అనుకుంటా లాస్ట్ టైం. ఇలాంటి వాళ్ళు ఎవరు ఇప్పుడు నేను ఎక్కిచ్చి టెస్ట్ చేస్తున్నది. ఇప్పుడు చూడండి నేను గాలిలోకి కూడా వచ్చేసా, గాలిలో ఉండి ఇంత డ్యామేజ్లు కొడుతుంటే ఒకడు కూడా నోక్ అవట్లా. తీరా చూస్తే నా అంతా నేనే నోక్ అయిపోయా. ఇంకా చూస్తుండగానే రౌండ్స్ అన్ని కూడా అయిపోయినాయి. ఇక్కడ ఒకటికి నేను డ్యామేజ్ ఇచ్చా కానీ నన్నే నోక్ చేసాడు.
ఇంకొచ్చాడు మా టీం అందరినీ చూడండి అలా 1 by 1 నోక్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా లాస్ట్ ని కూడా కొట్టేశాడు. ఇంకా దీని తర్వాత ఇంకొక మ్యాచ్ స్టార్ట్ చేశా. ఈ మ్యాచ్ కూడా ఆపోజిట్ లో హ్యాకర్స్ వచ్చారు. కానీ మా టీమ్ లో చూసుకుంటే మా టీమ్ లో కూడా ఒకడు వచ్చాడు. ఏం కొట్టాడు నీకన్నా బాగా. ఈ రౌండ్ చూడండి ఆడి గాల్లోకి ఎగిరేస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు కూడా తెలియట్లా. చూడండి గాల్లోనే ఉన్నాడు. కానీ ఇడికి ఎవడో టాకా ఇచ్చేసాడు. ఇంకా మమ్మల్ని కూడా అవ్ చేస్తారు బ్రో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇంక ఈ లాస్ట్ రౌండ్ అయితే నన్ను గేమ్ లోంచి బయటికి పంపించేసింది. ఎందుకు ఇలా చేసిందో రీజన్ తెలియదు. అకౌంట్ ఏమైనా బ్యాన్ చేశాడు అనుకుంటే నేను గేమ్ కూడా రీస్టార్ట్ చేశాను. కానీ నాకు మళ్ళీ అకౌంట్ లాగిన్ అయిపోయింది. అకౌంట్ అయితే బ్యాన్ కూడా ఏం చేయలేదు. ఇంకా దీని తర్వాత మళ్ళీ సిఎస్ ర్యాంక్ స్టార్ట్ చేసా బ్రో. సిఎస్ ర్యాంక్ స్టార్ట్ చేస్తే చాలు ప్రతి మ్యాచ్ కూడా హ్యాకర్ వస్తున్నాడు. మేము చాలా మ్యాచ్ చేసాడు. వస్తున్నారు ఇదే రిపీట్. ఇంకా సర్లే ఇది సిఎస్ ర్యాంక్ లా లేదు హ్యాకర్స్ ర్యాంక్ లాగా ఉంది అని చెప్పి నేను ఆ సిఎస్ ర్యాంక్ ఆడతాం ఆపేసి ఫుల్ మ్యాప్ స్టార్ట్ చేద్దాం. ఫుల్ మ్యాప్ లో ఎలాంటి ప్లేయర్స్ వస్తారో చూద్దాం అని చెప్పి ఫుల్ మ్యాప్ స్టార్ట్ చేసా. ఇది డియో వర్సెస్ స్క్వాడ్ పెట్టా సోలో కూడా పెట్టా. అసలు మ్యాచ్ మేకింగ్ అనేది అవ్వట్లేదు. ఇంకా నాకు కూడా చాలా నిద్ర వచ్చేస్తుంది. ఎప్పుడో పొద్దున మొదలు పెట్టా. ఇప్పుడు మళ్ళీ తెల్లారు కూడా అయిపోయింది. ఇంకా సర్లే ఇప్పటికైతే బొజ్జోపోయి తెల్లారయ్యాక ఒక 24 hours తర్వాత అకౌంట్ ఓపెన్ చేద్దాం. అప్పుడు ఏమైనా బ్యాన్ అయిద్దా లేదంటే నార్మల్ గానే ఓపెన్ అయిద్దా చూద్దాంలే అని చెప్పి పడుకున్నా. ఇంక ఇప్పుడు లేచేటప్పటికి మధ్యాహ్నం 12 అయిపోయింది. ఎవరో నైట్ నిద్ర లేదు కదా. ఇప్పుడు మధ్యాహ్నంకి లేచా నేను. ఇంకా వెంటనే నేను గేమ్ కూడా ఓపెన్ చేశాను. చూద్దాం ఐడి ఏమైనా బ్యాన్ చేశాడా లేదంటే ఓపెన్ అయిపోద్దా. బ్రో ఐడి కూడా సస్పెండ్ చేయలేదు. ఓపెన్ అయిపోయింది ఐడి కూడా. ఏమైనా రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయా చూద్దాం. పైన ఏదో మెయిల్ బాక్స్ వచ్చింది. ఇంకా మెయిల్ బాక్స్ కూడా ఓపెన్ చేశాను. ఈ రిపోర్ట్ సెక్షన్ లోకి వస్తే ఏదో ఇచ్చాడు. అరే బ్రో ఇక్కడ ఎవడో మన టీమ్మేట్ అంట బ్యాక్ వెళ్ళిపోయాడంట. అందుకు వాడి హానర్ స్కోర్ మైనస్ చేసామని చెప్పి మనకు మెయిల్ ఇచ్చాడు. అంతేగాని మనం చేసిన పనుల గురించి ఏం చెప్పరా. గైస్ చూసారు కదా నేను 24 hours నా అకౌంట్ లో ఏవేవో సామాన్లు వేసి ఆడా. కానీ నా ఐడియా అనేది అసలు ఏం కాలేదు. అసలు ఇలా ఏం అవ్వకపోవడానికి రీజన్ ఏంటో మీకు తెలుసా. అండ్ అంతేకాదు ఫ్రీగా ప్యానల్స్ అని చెప్పి మీకు ఫ్రీగా ఇవ్వడం వల్ల వాళ్ళకి యూజ్ ఏంటో మీకు తెలుసా. అండ్ పెయిడ్ ప్యానల్స్ అని చెప్పి మీరు పెయిడ్ పెట్టి కొనడం వల్ల మీకు లాస్ ఏంటో కూడా తెలుసా. సో వెయిట్ చేయండి. వీడియో కూడా అయిపోయింది కాబట్టి మీకు క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమైపోతుంది. ఫస్ట్ మనకి వాళ్ళు ఫ్రీగా ప్యానల్స్ ఎందుకు ఇస్తున్నారు, అలా వాళ్ళు ఫ్రీగా మనకి ఇవ్వడం వల్ల వాళ్ళకి యూజ్ ఏంటో తెలుసుకోవడం కోసం నేను ఇలా ప్యానల్స్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉన్న మన తెలుగు కమ్యూనిటీలోనే ఒక మెంబర్ని అడిగాను. ఏం చెప్పాడో మీరే ఒకసారి వినండి. మొబైల్ కంటే ఫ్రీ అంటే ఎందుకు వచ్చిందంటే జస్ట్ ఒక కస్టమర్ అనేవాడు ఎడిక్ట్ అవ్వాలి ఆ ప్యానల్ కి. అందువల్ల క్లయింట్స్ అనేవాళ్ళు వస్తారు. అందువల్ల ఫ్రీ ప్యానల్స్ రిలీజ్ చేసి వాళ్ళని ఫస్ట్ అలవాటు చేపిస్తారు వాటికి. ఆ తర్వాత ప్రీమియం ఫ్రీ ప్యానల్స్ అనేది పెద్ద స్కామ్. అసలు ఫ్రీ ప్యానల్ లో మీకు ఆల్రెడీ వాళ్ళ ఒక ఫైల్ పెట్టిస్తాడు. అంటే ఎలా ఉంటదంటే మీ డాటా మన దగ్గరికి వెళ్ళిపోద్ది. మీరు ప్యానల్ ఎక్కించిన వెంటనే మీ ఫోన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, మీరు వాడే లైక్ కాంటాక్ట్స్ కానీ మీరు డైలీ యూస్ ఏదైనా ఉంటాయి కదా, గూగుల్ సెర్చ్ హిస్టరీ కానీ అవి మన దగ్గరికి వెళ్ళిపోతాయి. ఆడే దాంతో మీ నెంబర్ లీక్ చేస్తాడు. మీ నెంబర్స్ మెయిల్స్ అవి లీక్ చేస్తాడు వేరే కంపెనీలకి. మీ డాటాను సెల్ చేసుకుంటాడు వాడు. ఇంకా ఫ్రీ ప్యానల్స్ లో చాలా ఇవి ఉంటాయి అనమాట, గ్రాబర్లు అవి ఉంటాయి. మళ్ళీ ఫ్రీ ప్యానల్ పేరుతోటి వాడు ఒక లింక్ ఇస్తాడు. వాళ్ళ లింక్ మీద క్లిక్ చేసి చాలా మన యాడ్ చూసి డౌన్లోడ్ చేస్తాం కదా, వాళ్ళకి అక్కడ నుంచి రెవెన్యూ వచ్చేస్తుంది. అదే వాడడం బెస్ట్. లేదంటే మొబైల్ పక్క హ్యాక్ అయిపోద్ది. మొబైల్ లో ఏదో ఒక మాల్వేర్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా మన మొబైల్ అదంతా ఏదో కంట్రోల్ అవడం కానీ ఏదో గ్లిచెస్ అయితే. ఇప్పుడు విన్నారు కదా ఫ్రీగా ప్యానల్స్ కనుక మీరు యూజ్ చేస్తే ఏమైద్ది అనేది. అండ్ పెయిడ్ పెట్టి మీరు ప్యానల్స్ కనుక యూజ్ చేశారనుకో మీకు వచ్చే లాస్ ఏంటి అంటే, ఫస్ట్ ఒకడెవడో డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకుని దాన్ని 500కో 200కో 100 రూపాయలకో అమ్ముకుంటాడు. అది చేతులు మారగా మీ దగ్గరికి వచ్చేటప్పటికి 2000 3000 అయింది. అక్కడ మీ డబ్బులు అనేది లాస్ వచ్చింది. అండ్ ఇంకొకటి మీరు వాడే ప్యానల్స్ కనుక ఏమన్నా తేడా కొట్టి లోపల ఏమన్నా కిరికిరి అయ్యాయి అనుకోండి, అది గరేనా వాడు డిటెక్ట్ చేస్తే మీరు కట్టిన డబ్బులు పోతే దాంతో పాటు మీ ఐడి కూడా పర్మనెంట్ గా సస్పెండ్ అయింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొంతమంది హ్యాకర్స్ ని ఫ్రీ ఫైర్ వాడు బ్యాన్ చేయలేకపోతున్నాడు కదా, దానికి రీజన్ ఏంటో కూడా తెలుసుకోండి. పెయిడ్ హ్యాక్ ఎలా ఉంటదంటే పెయిడ్ హ్యాక్ వాడేటప్పుడు కొన్ని టూల్స్ వాడతారు. ఆ టూల్స్ కి అనేది డబ్బుల్ కట్ చేస్తాయి డెవలపర్ కి. ఆ టూల్స్ వాడు ఏం చేస్తారంటే ఫైల్స్ ని ILCP2 ఉంటుంది, రూట్ ఫైల్ ఉంటుంది. ఆ రూట్ ఫైల్ లోపలికి డంప్ అవ్వవు. నార్మల్ గా మనం ఫ్రీ హ్యాక్ తోటి డంప్ చేయలేం. కానీ అది పెయిడ్ హ్యాక్ ఏమైతుందంటే మనం డంప్ చేయగలం. అంటే ఆ ఐపీకి లో ఆల్రెడీ డంప్ అయ్యి వస్తాయి ఫైల్స్. ఎట్లా వస్తాయంటే గరీన్ డిటెక్ట్ చేయలేదు, అంత ఫాస్ట్ డిటెక్ట్ అవ్వవు అవి హ్యాక్స్. అది డిటెక్ట్ అవ్వాలంటే ఏదైనా గరీన్ ప్యాచ్ అప్డేట్ ఇస్తే అందులో ఫైల్స్ చేంజ్ అయినప్పుడు కోడింగ్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు గరీన్ డిటెక్ట్ చేసి అకౌంట్ బ్యాన్ చేస్తుంది. ఎందుకంటే అకౌంట్ అసలు బ్యాన్ అవ్వదు. కరెక్ట్ చూసుకుంటే రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్ అని ఒకటి ఉంటది. పీసీ డెవలపర్స్ కానీ మొబైల్ వాళ్ళు కానీ మెయిన్ ఒక డెవలపర్ ఉంటాడు. మెయిన్ వాడు ఏంటంటే ఫ్రీ ఫైర్ ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి కొంతమంది ఉంటారు దాంట్లో. ఇండియాలో మాక్సిమం పెద్ద డెవలపర్స్ ఒక 15 మంది 20 మంది ఉంటారు అంటే ఇండియాలో నాకు తెలిసి. వాళ్ళు ఏంది చేస్తారు, చేశాక ఆ కోడ్లను సేల్ చేస్తారు ప్రతి ఒక్క డెవలపర్ కి. ఇంకా
ఎగ్జాంపుల్ మిగిలిన అందరూ ఏంటంటే ఆ కోడ్స్ ఆ దగ్గర కొనుక్కొని వాళ్ళ దగ్గర ఉన్న అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక బాక్స్ ఎంటీ బాక్స్ లో ఆ కోడ్ అన్నింటి ఫిల్ చేశాక అది వర్క్ అయ్యిద్ది. ప్యాచ్ వచ్చినప్పుడల్లా ఆ కోడ్స్ తీసేసి కొత్త కోడ్స్ పెడతారు. ఓకేనా? అలా చేశాక కొన్ని సర్వర్స్ అయితే డైరెక్ట్ గా ఫ్రీ కోడ్స్ ని డంప్ చేసేస్తారు. అలా ఫ్రీగా డంప్ చేసిన కోడ్లు ఏంటంటే దాంతో ఫ్రీ ప్యానల్ చేస్తారు, తొందరగా బ్యాన్ అవుతాయి. బ్రో విన్నారు కదా, చాలా క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమయ్యేలా చెప్పారు. అండ్ మనం కూడా ఫ్రీ ఫైర్ ని సేఫ్ గానే ఉంచుదాం మన సైడ్ నుంచి. మీకు తెలియకుండా హ్యాక్ యూజ్ చేశారనుకోండి, అది పొరపాటున యూజ్ చేశారనుకోవాలి. నేను మీ అందరికి అర్థమయ్యేలాగా క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పా కదా, మీరు అయినా సరే యూజ్ చేసి దాని తర్వాత మీ ఐడి బ్యాన్ అయింది అనుకోండి, బాధపడడం తప్ప చేసేది ఏమి ఉండదు. నేను కూడా 2018-19 ఆ టైంలో తెలియక జస్ట్ హీరోయిక్ కి రీచ్ అవుదాం అని చెప్పి ఏదో ఫ్రీగా వచ్చింది కదా అని చెప్పి క్రోమ్ లోంచి డౌన్లోడ్ చేసి యూజ్ చేశా. నాది అప్పట్లోనే 61 లెవెల్, అంటే 6-7 years బ్యాక్ ఐడి ఒక్క క్షణంలో బ్యాన్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరిగి నా ఐడి రిటర్నే రాలేదు. అందుకే మీ ఎవరికి అలా అవ్వకూడదు అని చెప్పి, మీరు అందరూ సేఫ్ గా ఉండాలని చెప్పి ఈ వీడియో ఇలా చేశాను. మీ అందరికీ ఈ వీడియో యూజ్ అయింది అని అనుకుంటున్నా. కాబట్టి